హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 చివరి వారానికైతే చేరుకుంది. విజేతని నిర్ణయించి ఆఖరి అవకాశం, ఆఖరి వారం అనే చెప్పాలి. సో ఈ ఆఖరి వారం ఈ ఓటింగ్ రణరంగంలో ముందుంది ఎవరో మాట్లాడుకుందాము. అండ్ విజేతగా ఎవరు నిలవబోతున్నారో కూడా మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఈ వారం చివరి వారంలో ఓటింగ్లో టాప్లో ఉంది కళ్యాణ్ పడాలా విత్ జస్ట్ 31% ఆఫ్ ఓటింగ్ అనమాట. సో అలా ఇలా జరగట్లేదు ఓటింగ్ మాత్రం. అండ్ కొత్త కొత్త రికార్డులను అయితే క్రియేట్ చేస్తుంది సీజన్ 9. చాలా గట్టిగా జరుగుతుందన్నమాట ఓటింగ్ మాత్రం. అండ్ చాలా బాగా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సో చూద్దాం మరి కళ్యాణ్ని విన్నర్ చేసి జై జవాన్ జై కిసాన్ అనిపిస్తారా, లేకపోతే తనూజ టైటిల్ విన్నర్ అయి తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఒక మహారాణిగా నిలవబోతుందా అనేది చూడాలి. ఇక ఫినాలే వీక్లోనే మనకన్నీ తెలిసిపోతాయి. ఇక సెకండ్ ప్లేస్లో మనకి తనూజానే ఉంది ఎప్పటిలాగానే విత్ 27% ఆఫ్ ఓటింగ్ అనమాట. సో వీళ్ళిద్దరికి ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు. జస్ట్ విత్ 2-3% ఓటింగ్తో కళ్యాణ్ కొంచెం ముందంజలో ఉన్నాడనమాట. సో చూసుకోవాలి మరి వీళ్ళిద్దరికి టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. సో ఎవరైనా గెలవచ్చు వీళ్ళిద్దరిలో. సో చూడాలి మరి. ఇది జస్ట్ అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ మాత్రమే నేను చెప్పేది. అఫీషియల్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. సో ఎవరైనా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి వీళ్ళిద్దరిలో. సో చూద్దాము. ఇక మూడో ప్లేస్లో ఉంది ది ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్కి దగ్గరగా 9% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో పర్లేదు, బాగానే పడుతుందన్నమాట. అండ్ ముఖ్యంగా వీళ్ళిద్దరే ఎక్కువ తీసేసుకున్నారు ఓటింగ్ని. సో ఇమాన్యుయల్కి కూడా మిస్డ్ కాల్ ఓటింగ్స్ చాలా బాగా పడుతున్నాయంట. ఆ అప్డేట్, ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇమాన్యుయల్కి కూడా చాలా గట్టిగా పడుతుంది. సో అదనమాట. ఇక ఫోర్త్ ప్లేస్లో ఉంది డెమాన్ పవన్, ది రియలోజీ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. సో తనకొచ్చేసి 8% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో చాలా చాలా గట్టిగా పడుతుందనే చెప్పాలి. అండ్ థర్డ్ ప్లేస్కి చాలా గట్టి పోటీ అయితే జరుగుతుంది. సో ఇది కూడా చెప్పుకోవచ్చు. సో చాలా చాలా షాకింగ్ విషయాలు అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఇక ఫిఫ్త్ ప్లేస్లో ఉంది మరెవరో కాదు, సంజన గల్రాని గారు. సో చాలా మంచి కంటెస్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో తనకొచ్చేసి 7% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో ఇదనమాట ఓటింగ్ పరిస్థితి అయితే ఇలాగుంది. అండ్ ఓటింగ్లో మాత్రం రికార్డులు బద్దలైపోతున్నాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సీజన్ ఓటింగ్ మిషన్లు బద్దలైపోవాలి, ఓటింగ్ బాక్సులు పగిలిపోవాలనే చెప్పాలి. సో ఆ రేంజ్ ఓటింగ్ అయితే జరగాలి. సో అదొక్కటే నేను చెప్పగలను. సో కంటెస్టెంట్స్ వచ్చేసి వాళ్ళు ఆడాల్సింది ఆడారు. లోపల వాళ్ళు ఎంత బాగా ఆడారో మనం అందరం చూసాము. సో వాళ్ళ ఆట అయితే అయిపోయింది బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు మీరు ఆడాల్సిన ఆట బయట మాత్రమే. సో బయట ఎవరైతే గట్టిగా ఆడతారో ఓటింగ్లో వాళ్ళే నిజమైన విజేతలు అవుతారు. సో అంతే. సో మరి చూద్దాము తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ గెలిచి కళ్యాణ్ పడాలా జై జవాన్ జై కిసాన్ అనిపిస్తాడా, లేకపోతే మన తనూజ గెలిచి మొట్టమొదటి అమ్మాయి గెలిచి చరిత్ర సృష్టిస్తుందా లేదా అనేది చూడాలి. లేకపోతే ఇమాన్యుయల్ గెలిచి మొదటి ఎంటర్టైనర్ అవుతాడా లేదా చూడాలి. ఆ తర్వాత డెమాన్ పవన్ గెలిచి సామాన్యుడిగా చరిత్ర సృష్టిస్తాడా లేదా చూడాలి. అంతేకాకుండా సంజన గల్రాని గారు ఒక అమ్మాయిగా గెలిచి చరిత్ర సృష్టిస్తారో లేదో చూడాలి. సో చూద్దాం మరి ఈ చివరి ఆటలో ఎవరు విశ్వ విజేతగా నిలవబోతున్నారో. సో దట్స్ ఇట్ గైస్. మరి మీరు ఎవరికి ఓటింగ్ వేస్తున్నారో కూడా కామెంట్ చేయండి.